ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 3వ తేదీ 4వ తేదీ మంగళవారం రోజున మీ యొక్క జాతక ఫలితాలు ఆధారితంగా గమనించినట్లయితే మీ జీవితంలో ఏదైతే ముగిసిపోతుందో అని చెప్పేసి మీరు అనుకుంటున్నారో దాన్ని ఈరోజైతే మీరు పూర్తిగా ఆ వ్యక్తిని ఈ రోజున మీరైతే చూడబోతున్నారని చెప్పుకోవచ్చండి. ముందుగా జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపక శక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలైతే వెంటనే అయితే పరిష్కరించబడుతుంది. ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశికులకి 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి అధిపతి కుజుడు. ఇక ఈ రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఈ సోమవారం రోజున మీ యొక్క జీవితంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన అనేది జరగబోతుందని చెప్పాలండి. ముఖ్యంగా చెప్పవలసి వస్తేనండి, మీరు ఏదైతే కోల్పోయామో అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారో ఆ యొక్క బంధం అనేది మీ యొక్క జీవితంలోకి తిరిగి మరలా రాబోతుంది. మరి ఈ విషయంలో మీకు చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతుంది. అయితే చాలా గొప్ప రోజండి. ఎందుకంటే ఈ యొక్క విషయాలన్నీ కూడాను మరింత ఎక్కువగా క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా కానీ ఒక బంధం అనేది ఉన్నటువంటి ఒక పాత వ్యక్తి మరలా మీ యొక్క జీవితంలోకి ప్రవేశించబోతున్నారన్నటువంటి సూచన ఈరోజైతే మీకు ఖచ్చితంగా కనిపించబోతుంది. మీరు పూర్తిగా మర్చిపోయామని చెప్పేసి అనుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మధ్యలోనే మాట కలిపిపోయినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేదంటే గతంలో మీకు బాగా దగ్గరగా ఉండి అకస్మాత్తుగా దూరమైనటువంటి వ్యక్తి కావచ్చు. ఇప్పుడు మరలా అదే వ్యక్తి మీ యొక్క జీవితంలోకి అసలు ఎందుకు రాబోతున్నారు? మీపై నిజమైనటువంటి ప్రేమతోనే వస్తున్నారా? గతంలో చేసినటువంటి తప్పులు సరిదిద్దుకోవడానికి వస్తున్నారా? లేదంటే వారి వ్యక్తిగత అవసరాల కోసం మరలా మిమ్మల్ని సంప్రదించుకోవాలనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సెకండ్ కూడా ఈ వీడియోని అయితే మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజున వచ్చేటువంటి ఆ యొక్క ఫోన్ కాల్ అనేది కూడాను ఒక పాత వ్యక్తి నుండి ఊహించినటువంటి ఒక పాత మధ్య, అంటే మీ మధ్య వచ్చేటువంటి సమాచారం అనుకోకుండా జరిగేటువంటి ఒక కలయిక ద్వారా మీ యొక్క ఆలోచనలు ఈ రోజున పూర్తిగా మారేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. మరి ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, అంటే మీ యొక్క ప్రేమ జీవితం కావచ్చు, లేదంటే కుటుంబ పరిస్థితి, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలపై చాలా రకాలుగా ప్రభావాలు చూపించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే ఈ రోజున మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. అంటే మీ యొక్క మంచితనాన్ని కొంతమంది ఎందుకు బలహీనతగా తీసుకుంటున్నారు? గతంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఇప్పుడు పని కట్టుకుని మళ్ళీ తిరిగి మరలా ఎందుకు రావాలనేసి మీ యొక్క జీవితంలో కొన్ని విషయాలను గుర్తు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ రోజున మీ యొక్క గ్రహ ప్రభావాలనే కూడా మీ యొక్క కుటుంబం, ప్రేమ, ఉద్యోగం, వివాహం, ధన, ఆరోగ్యాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయి. అలాగే శుభ ఫలితాల కోసం మీరు ఈ రోజున చేసుకోవలసినటువంటి పూజా పరిహారాలు ఏమిటనేది క్లియర్గా తెలుసుకుందామండి. ఈ రోజున ఈ యొక్క రాశి వారికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి గ్రహ మార్పులు అనేవి రాబోయేటువంటి అవకాశాలు అయితే, పరిహారాలు ఈ విధంగా అన్నీ కూడాను క్షుణ్ణంగా తెలుసుకుందాము. ముఖ్యంగా పాత వ్యక్తి నుండి మీకు ఈ రోజున ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది, లేదంటే ఒక మెసేజ్ అనేది రాబోతుంది. అనుకోకుండా మీరు కలవడం ఎటువంటి అన్నీ కూడాను జరుగుతాయన్నమాట. లేదంటే వారి గురించి ఏదైనా ఒక సమాచారం ఈ రోజున మీకైతే చేరుకుంటుంది. ఎందుకంటే ఈ రోజున మీకు గతంలో జ్ఞాపకంగా మాత్రమే
తిరిగి రావడం, లేదంటే మీ జీవితంలో పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఏదో ఒక అంశం, దాని గురించి ఒక సమాధానం అనేది మీకు తెలియపరచడానికి, లేదంటే ఒక సంబంధానికి మరొక అవకాశం ఏదైనా కానీ మీ తరపున ఇవ్వడానికి, లేదంటే ఒక వ్యక్తి అసలు నిజం స్వరూపాన్ని మీకైతే మరింత ఎక్కువగా తెలియపరచడానికి ఈరోజు నీ యొక్క పరిస్థితులు ఈ విధంగా మార్పు అనేది కనిపిస్తున్నాయన్నమాట. మరి యొక్క పాత వ్యక్తి ఎవరు? వారు తిరిగి రావడానికి అసలు కారణం ఏమిటి? వారి యొక్క రాక మీ యొక్క జీవితంలో ఏదైనా కానీ మంచిదా, లేదంటే మరొక పరీక్షగా, లేదంటే ఏదైనా కానీ ఈ యొక్క ప్రారంభంగా ఎప్పుడు ఒక్కొక్క విషయాన్ని అయితే క్లియర్గా తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈరోజు మీ యొక్క మనసుపై సంబంధాలకు సంబంధించినటువంటి ఆలోచనలకు బలంగా పనిచేసేటువంటి అవకాశాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయండి. అంటే సాధారణంగా మీరు మర్చిపోయినటువంటి ఒక సంఘటన అకస్మాత్తుగా ఈరోజు మీకు గుర్తుకు రావడం, ఇంట్లో పాత వస్తువులు చూసినప్పుడు ఏదైనా కానీ తెలియనటువంటి జ్ఞాపకం అనేది రావచ్చు, లేదంటే పాత ఫోటోలు కనిపించినట్లు ఫోన్లో ఏదైనా కానీ వెతుకుతున్నటువంటి సమయంలో ఒక పాత సందేశం మీకు మరలా కనిపించవచ్చు. మీకు తెలిసినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మరలా మీతో చర్చించవచ్చు. ఇటువంటివన్నీ కూడాను మీ మనసుకు కొంత వెనక్కి తీసుకోగలిగినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున సంతోషాలకు, కుటుంబాలకు ప్రాధాన్యంగా ఎక్కువ అనేది కల్పిస్తారండి. అలాగే మీ జీవితంలో మీరు ఎక్కువగా సంపాదించినా, లేదంటే ఎంత పేరు వచ్చినా కూడా మీ యొక్క మనసుకు వచ్చినటువంటి వ్యక్తులు మీ పక్కన లేకపోతే మీకు ఏదో ఒక లోటుగా అనేది ఉన్నట్టుగా భావిస్తారు కదండి. మీకు డబ్బు మాత్రమే ఆనందాన్ని అయితే ఇవ్వదు కదా. మీ యొక్క మాటను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి, మీ యొక్క కష్టాన్ని గుర్తించేటువంటి మనిషి మీ పక్కన ఉండాలని చెప్పేసి మీరైతే ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజు గతంలో పూర్తి కాకుండా మిగిలిపోయినటువంటి ఒక బంధం అనేది మరలా మీ ముందుకు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అయితే ఆ యొక్క బంధం ప్రేమ కావచ్చు, లేదంటే జీవిత భాగస్వామి కావచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఉందండి. ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని మర్చిపోయి మరలా గుర్తు చేయటం అనేది కూడా కాదండి. కొన్ని సందర్భాల్లో వారు చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తూనే ఉండవచ్చు. మీతో మాట్లాడాలా వద్దా అనేటువంటి సందేహంలో వారు వెనకడుగు వేస్తూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఏదో ఒక సంఘటన వారికి ఒక ధైర్యాన్ని కల్పించి ఉండవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రోజున గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మీకు ఒక సమాచారం అనేది వస్తుంది. అయితే కుటుంబం లేదంటే స్నేహితుల ద్వారా ఒక పాత పరిచయం అనేది ఈ రోజున మీకు ముందుకు వస్తుందన్నమాట. అలాగే మీ యొక్క మనసును కూడా సందిగ్ధంలో పడుతుంది. ఒకరితో మాట్లాడాలని అనిపించినా కూడా మొదటి అడుగు వారు ఎవరూ కూడా వేయలేనటువంటి ఆలోచన అయితే మీకైతే కలుగుతుంది. అయితే ఈ విషయంలో మీరు సాయంత్రం లోపు స్పష్టత అనేది వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయండి. మీరు ఊహించినటువంటి మాటలు కూడా ఉన్నాయి, లేదంటే మీరు వ్యక్తి ప్రవర్తన ద్వారా కూడా ఈ యొక్క ఉద్దేశం అనేది కొంతవరకు మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా అవసరమండి. గ్రహ ప్రభావం అనేది మీ యొక్క జీవితంలో చాలా అవకాశాలకు దారి తీయబోతుంది. అయితే ఈ యొక్క నిర్ణయం అనేది మీకు తీసుకోవాలి. ఆ వ్యక్తి తిరిగి మళ్ళీ వస్తారని చెప్పేసి గతంలో జరిగినటువంటి ప్రతిదీ కూడాను మర్చిపోవాల్సినటువంటి అవసరం ఏదీ కూడా లేదు కదండి. అదేవిధంగా గతంలో ఒక తప్పు చేశాను అనేసి జీవితాంతం కూడా వారిని దూరంగా ఉండవలసినటువంటి అవసరం కూడా ఏదీ లేదు. ఎవరి యొక్క పరిస్థితులను బట్టి వారు అర్థం చేసుకున్నటువంటి మనస్తత్వాన్ని వారే కలిగి ఉండాలి. అయితే వారు ఎందుకు వచ్చారు, ఇప్పుడు వారి యొక్క ప్రవర్తన అసలు ఏ విధంగా ఉండబోతుంది, ఈ యొక్క జీవితంలో వారి యొక్క రాక వల్ల ప్రశాంతంగా ఉంటుందా, లేదంటే మరలా ఏదైనా కానీ గందరగోళాన్ని వారు సృష్టించబోతున్నారా అనేది అయితే మీరుగానే గమనించుకోవాలి. మీ యొక్క గతాన్ని, జీవితాన్ని గమనిస్తే ఒక విషయం అయితే చాలా స్పష్టంగా ఈ రోజునైతే కనిపిస్తుంది. మీరు మీ యొక్క వ్యక్తిని, మీ యొక్క మనిషి అని చెప్పేసి నమ్మితే అంతా కూడా త్వరగా వదులుకోరండి. అలాగే బయటకు మాత్రం మీరు చాలా ధైర్యంగా కనిపిస్తారు. కానీ ఏదైనా కానీ దూరం అయితే అంతా కూడాను పట్టినట్లుగా కొంతమంది ఉంటారన్నమాట. కానీ మీరు కూడాను అలాగే నటిస్తారు. ఏది కూడా పట్టనట్లుగా పైకి మాత్రం ఉంటారు. కానీ మీ యొక్క మనసు మాత్రం చాలా కష్టంగా, బాధగా, భారంగా అన్నట్లుగా అయిపోతారన్నమాట. అయితే వారితో ఒక్కసారి మాట్లాడితే బాగుండు, నేను ఏదైనా కానీ తప్పు చేశాను, ఆ సమస్య ఏదైనా కానీ ఉంటే సర్దిద్దుకుంటే బాగుండు అని చెప్పేసి పదే పదే ఇలాంటి ఆలోచనలే వస్తాయన్నమాట. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావానికి కారణం. మీ యొక్క బంధాలు అంటే ఇష్టము అంతే, బంధాల పేరుతో గొడవలు అనేది చేయడం అయితే అస్సలు ఇష్టం అనేది ఉండదండి. మీకు బాగా స్వచ్ఛమైనటువంటి ప్రేమ అనేది కావాలి. ఇదే సమయంలో ప్రశాంతత కూడా అవసరం. ఎవరైతే మీ మీద కోపంగా మాట్లాడితే మీకు వెంటనే కూడా గొడవకు వెళ్లకుండా కొంత సమయం అనేది మౌనంగా ఉంటారు. కానీ ఆ యొక్క మౌనాన్ని ఏంటంటే కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. మీరు మౌనంగా ఉన్నారంటే మీకు బాధ లేదని కాదు. మీరు ఎవరు కూడా అంటే ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే మీకు నిజం తెలియదని కాదు. చాలా సందర్భాల్లో బంధం అనేది చెడిపోకూడదనేసి, మనకు ఆ యొక్క బంధం అనేది దూరం అవ్వకూడదని చెప్పేసి ఒక అడుగు వెనక్కి వేస్తారన్నమాట. అంతే. ఎదుటి వ్యక్తి యొక్క తప్పు అనేది చేసినా కానీ ఆ ఒక్క అవకాశం అనేది ఇవ్వాలని చెప్పేసి అయితే మీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. కానీ
అదే అలవాటు వల్ల గతంలో మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి మీ యొక్క మంచి స్థానాన్ని చాలా తేలిగ్గా తీసుకుని మిమ్మల్ని దూరం పెట్టి ఉండవచ్చు. మీరు ఎప్పటికీ కూడా అక్కడే ఉంటారనేసి, ఎన్ని తప్పులైనా చేసి ఎవరికి ఎలాగైనా క్షమిస్తారని చెప్పేసి వారైతే భావిస్తూ ఉండవచ్చు. ఆ యొక్క కారణంగా మీ యొక్క విలువ అనేది వారికి ఇప్పుడు అర్థం కానేది పూర్తిగా కాకపోయి కూడా ఉండవచ్చు. ఇప్పుడు ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా మారిపోయారండి. మీరు గతంలో ఉన్నట్లుగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా భరించే స్థితిలో అయితే మీరైతే లేరు. కాలం మీకు అంతా కూడా చాలా రకాలుగా గుణపాఠాలనేవి నేర్పించింది. ఎవరు నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు మీ యొక్క అవసరాన్ని కోసం వాడుకుంటున్నారు అనేది మాత్రం మీ యొక్క దగ్గరకు వస్తున్నారు. ఇది అంతా కూడాను చాలా కొంతకాలంగా ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు చాలా రకాలుగా అర్థం చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, మీరు మారుతున్నటువంటి సమయంలోనే గతంలో దూరమైనటువంటి ఒక వ్యక్తి మరలా మీ వైపు చూడటం ప్రారంభిస్తాయి. సూచనలన్నీ కూడా ఈ రోజున కనిపిస్తున్నాయి. ఇక మీరు వారి కోసం ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క సమయంలో వారు అనేవి రాకపోవచ్చు. ఒకవేళ మీ యొక్క జీవితం గురించి మీరే ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నా కానీ ఆ సమయంలో వారి యొక్క రాక, వారి యొక్క ఫోన్ కాల్ అనేది కూడా ఒక మెసేజ్ కానీ ఇవన్నీ విధాలుగా ఆశ్చర్యాన్ని అయితే ఇస్తుందన్నమాట. అలాగే పాత వ్యక్తి తిరిగి రావడం అంటే తప్పకుండా ప్రేమించినటువంటి వ్యక్తి మాత్రమే అని చెప్పేసి అనుకోకండి. చాలా కాలంగా మాట్లాడినటువంటి స్నేహితులు కావచ్చు, ఒకప్పుడు మీకు దగ్గరగా ఉండి అపార్థం కారణంగా దూరమైనటువంటి బంధువు కావచ్చు, గతంలో మీతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి కావచ్చు, ఒకప్పుడు మీకు మంచిగా మీకు అవకాశాన్ని ఇస్తానని చెప్పేసి తరువాత కనిపించకుండా పోయినటువంటి వ్యక్తి అయి కూడా ఉండవచ్చు. అయితే మరి ఈ రోజున అలాంటి పాత పరిచయం మీ యొక్క జీవితంలోకి మరలా కదలిక వస్తుంది అనేసి ముఖ్యంగా చెప్పాలంటే, ఈ రోజున మీ యొక్క మాటకు ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఒక చిన్న విషయాన్ని ప్రశాంతంగా మాట్లాడితే ముగిసిపోతుంది అనేటువంటి విషయాన్ని కోపంగా మాట్లాడితే కొన్ని రోజుల వరకు ఆ యొక్క సమస్య అనేది మరలా ఎక్కువగా మీకైతే పెద్దగా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఎవరో ఒకరు బాధ విషయాలన్నీ కూడా గుర్తు చేయటం వల్ల కూడా మొదట కొంచెం అసహనంగా మీకు అనిపించినా కూడా ఆ వ్యక్తి వల్ల మీకు ఆ యొక్క ప్రేమ అనేది కూడా ఏ విధంగా ఉంటుందనేది కూడా పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారన్నమాట. అలాగే ఈ యొక్క వ్యక్తులు ఏం చెప్తున్నారనేది కూడా పూర్తిగా అర్థం చేసుకోండి. ఎదుటి వ్యక్తి మంచిగా చెప్తున్నారా, చెడుగా చెప్తున్నారా అనేది కూడా ఆలోచించండి. అలాగే ఈ రోజున మీరు తీసుకున్న నిర్ణయాలు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయాల్లో భార్యాభర్తల మధ్య చర్చలు అనేవి జరిగేటప్పుడు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. కొంచెం ఇటువంటి విషయాల్లో అయితే జాగ్రత్త అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి. అలాగే ఈ రోజున మీ కుటుంబంలో చాలా ప్రశాంతత అనేది ఏర్పడబోతుంది. అలాగే ఒకరి కోసం కుటుంబాన్ని శత్రువులాగా చూడటం, కుటుంబాన్ని పతనం పెట్టడం, ఇటువంటివి అన్ని విషయాలు కూడా చేయకండి. ఎందుకంటే ఎవరు ఏదో చెప్తున్నారని చెప్పేసి మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి శత్రువుల్లాగా భావించకూడదు కదండి. అన్ని వైపులా కూడా ఆలోచించండి. అలాగే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి మార్పులే కనిపిస్తున్నాయి. ఈరోజు చాలా ప్రశాంతంగా అన్నట్లుగా మీ యొక్క మనసుకు అనేది అనిపిస్తుంది. మీరు ప్రేమించినటువంటి వ్యక్తితో మాట్లాడినప్పుడు ఒక చిన్న విషయం అనేది గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ రోజున ప్రేమకు సంబంధించిన విషయాలు కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందండి. అలాగే ఎటువంటి అపార్థాలు కూడా ఉండవండి. ఒకరి నుండి ఒకరు గౌరవ భావంతో అర్థం చేసుకునే విధంగా ప్రవర్తిస్తారు. ఇక ఈ రోజున సూర్యారాధన చేసుకోండి. ఉదయాన్నే నిద్రలేచి చక్కగా సూర్య భగవాన్ని ఆరోగ్యం సమర్పించమని ఇంట్లో దీపారాధననే చేసుకోండి. అలాగే వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజున తులసిమాలతో తప్పకుండా స్వామివారికి సమర్పించండి. ఇంట్లో స్వామివారి ముందు పిండి దీపాన్ని వెలిగించండి. వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాలు, శతనామాలను చదువుకుంటూ ఉండండి. అలాగే స్వామివారి గోవిందనామాలు అంటే ఎంతో ఇష్టపడి ప్రశాంతంగా వినండి. ఇంట్లో టీవీలో కానీ లేదంటే ఫోన్లో కానీ ప్లే చేసుకునే విధంగా చూసుకోండి. ఇక మనసును నిర్మలంగా ఉంచుకోండి. అలాగే ఈ రోజున చేసేటువంటి ప్రయాణాలు మీకు చాలా రకాలుగా కొన్ని ఆనందకరమైనటువంటి, కొన్ని తెలియనటువంటి ఆనందాలను కలిగించేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చంటే, ప్రశాంతకరమైనటువంటి మనసును కలిగించే విధంగా ప్రయాణాలు అనేవి ఉండబోతున్నాయన్నమాట. ఇక ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వస్తుంది. అలాగే కుటుంబంలో ఈ రోజున చాలా ఆనందంగా, చాలా రోజుల తర్వాత పీస్ఫుల్గా ఆనందంగా ఉన్నట్లుగా మీ కళ్ళకైతే కనిపిస్తుందన్నమాట. మరి చూస్తున్నారు కదండి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా మీకు ఏ విధంగా ప్రభావితం చేయబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలను మీరు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైందనేసి అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.